అబ్బబ్బా! మీలో ఎప్పుడైనా చిలక జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు గానీ, ఈ ఎలక జ్యోతిష్యం ఏంట్రా బాబు! అని అనుకుంటున్నారా? అవునండి. తిరుపతి నుంచి వచ్చే దారిలో అంజేరమ్మ టెంపుల్ అని ఉన్నాదండి. అమ్మవారి టెంపుల్ అయితే చాలా ఫేమస్. అక్కడొచ్చేసి ఈ ఎలుక జ్యోతిష్యం కూడా చెప్పుతున్నారండి. వినాయకుడి యొక్క వాహనం ఎలుక కదండీ! సో, అందుకే వీళ్ళు ఇలా ఎలుక అనేది తెచ్చుకొని ఆ ఎలుకను కూడా ఎక్కడి నుంచో వేరే కంట్రీ నుంచి అయితే తెప్పించారంటండి. సో, ఆ జ్యోతిష్యం కూడా ఎలుక చెప్తుందండి. ఇప్పటి వరకు మనం చిలకదే చూసామండి. ఇక్కడ నుంచి ఎలుకది కూడా చెప్పించుకోవచ్చు. నాకైతే చూడంగానే చాలా గమ్మత్తుగా అనిపించిందనమాట. అసలు ఏంటి ఎలుకేం తీస్తుంది అని అనుకున్నాము. ఫైనల్గా చిలక ఎలక రెండు కూడా ఒక దేవుని మాత్రమే తీసేయండి. చూస్తూ ఉండండి ఎలా తీస్తుందో అది మీకే అర్థమైపోతుంది. ఫైనల్గా నాకు చిలక కూడా రెండు కూడా ఆ ఈశ్వర్నే తీసినాయి అనమాట. ఇది మా హస్బెండ్ చూపించుకుంటున్నారు, నేనేమో తీసాను అనమాట వీడియో మొత్తం. బట్ ఆయన చెప్పింది అయితే అక్కడ ఏమీ పెద్ద అనిపించలేదు, అంటే అంత మంచిగా ఏమీ చెప్పలేదు. బట్ ఇలాంటి చిన్న చిన్న కొంతమందికి ఇలాంటివి చూసినప్పుడు చూపించుకోవాలి, చెప్పించుకోవాలి, అసలు ఏంటి ఎలా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కదండి. అక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది. సో, దానివల్ల అనమాట ఫస్ట్ టైం సరిగా తీయలేదు, మళ్ళీ సెకండ్ టైం తీసినప్పుడు అదైతే తీసిందనమాట అండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్తున్నారు ఆయన ఇలాగా భగవంతుడు ఈయన వచ్చారు ఇలాగ అని చెప్పేసి మన రాశి, మనం నేమ్ చెప్పిన తర్వాత మన రాశి ఏంటి అనేది చెప్తున్నారనమాట. అండ్ ఇయర్ ఎలా ఉంటుంది ఏంటని మాత్రమే జస్ట్ అది చెప్పారు తప్ప ఇంకా అయితే నాకైతే అంతేమీ అనిపించలేదన్నమాట. మాకు ఇక్కడ వచ్చి చిలుకకి ఎలకకి కలిపి అలా 100 రూపీస్ తీసుకున్నారండి. ఇంక మా హస్బెండ్ నేను చెప్పించుకున్నాం కదా, 100, 200 తీసుకున్నారనమాట. యాక్చువల్గా అయితే 80 అంత చెప్పారు ఒక్కొక్క దానికి. బట్ ఇద్దరం చూపించుకుంటున్నాము, రెండు చూస్తాను మీకు 100 ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. మీలో ఎంతమందికి ఇలాంటి జ్యోతిష్యాలు నమ్ముతారు ఆర్ నమ్మరు? నాకైతే కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.